రేయ్, గొడవ చేయకుండా నోరు మూయ్. మీ ఆయన ఫోన్ నుంచి చేసినా నీకు నమ్మకం కుదరడం లేదా? అయితే డైరెక్ట్గా మీ ఆయన్నే చూడు. అయ్యో, మా ఆయన అట్ట కుట్టారేంది? నీకేం అన్యాయం చేసిండో? మా ఆయన ఎందుకు అట్ట చేసినావు? షో మొయ్, నోర్మొయ్, నోర్మొయ్, నోర్మొయ్. లేకపోతే మీ ఆయన అక్కడ చస్తాడు. వద్దు, మా ఆయన్ని కొట్టద్దు. రేయ్, ఇది మూసేదాకా అన్ని కుమ్మండ్రా. వద్దమ్మా, వద్దమ్మా, ఏం చెయ్యొద్దని చెప్పమ్మా, ఆపమ్మని చెప్పమ్మా. అయితే మొయ్, మొయ్. ఆపండ్రా, ఆపండ్రా. అది అలా నోరు మూసుకుని ఉండాలి. నువ్వు ఏమాత్రం నోరు తెరిచినా ఈ విషయం గురించి ధరణికి గాని ఇంట్లో ఎవ్వరికి గాని తెలిసినా నీ మొగుడు ప్రాణాలతో ఉండడు. మా ఆయన ఏం చెయ్యొద్దమ్మా, వదిలేయండి. వదిలేస్తాం, కానీ దానికన్నా ముందు నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ఏం చేయమన్నా చేస్తానమ్మా, ఆయన మాత్రం ఏం చేయకండమ్మా. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. అయితే పట్టుకోవే, కాళ్ళు పట్టుకో. చూస్తావేంటే, పట్టుకో. ఎన్ని మాటలన్నావే, ఎంత వెటకారం చేశావే. పని మనిషివి కుక్కిన పెనుల కాళ్ల దగ్గర పడుండక నాతోనే పెట్టుకుంటావా? ఆ ధరణిని చూసే కదా నీకంత ధైర్యం. ఏది ఇప్పుడనవే, ఇప్పుడనవే. తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు అట్ట మాట్లాడను. మీరేం చెప్తే అది చేస్తాను. మీ కాళ్ళ దగ్గర పడుంటానమ్మా. మా ఆయన వదిలేయండి అమ్మా. ఏయ్, నీ చేత కాళ్ళు పట్టించుకోవడానికో కాళ్ళు కడిగించుకోవడానికో నీ మొగుణ్ణి కిడ్నాప్ చేయలేదే. వాడిని అడ్డం పెట్టుకొని నాకు కావలసిన పనులు నీ చేత చేయించుకోవడానికి. మీరేం చెప్పినా చేస్తానమ్మా. చెప్పండమ్మా, ఏం చేయమన్నా చేస్తానమ్మా. తొందరపడకు. ఇది ఇప్పుడే చెప్పి అప్పుడే వదిలేసే ఎవ్వారం కాదు. ఎప్పుడు ఏం చెయ్యాలో చెప్తాను. అంతదాకా చెప్పింది అర్థమైంది కదా? నోరు మూసుకుని శోభన్ రాజు, నువ్వు చెప్పినట్టుగానే శివుణ్ణి కిడ్నాప్ చేశాం. అక్కడ ప్రియంవద హంసను కూడా గ్రిప్ లో పెట్టుకుంది. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? ఏం లేదు, సింపుల్. ధరణి బాగా వంట చేసి కడుపుకి మంచి తిండి పెట్టి
అందరి దగ్గర ఇంప్రెషన్ కొట్టేసింది కదా, ముందా కడుపు మీద కొట్టబోతున్నా. అర్థం కావట్లేదు. ఏం చేయాలో తిన్నగా చెప్పు. చెప్తా. మా బావకి, అదే మీ అన్నయ్యకి గారెలంటే మహా ఇష్టం కదా, డైలీ తింటాడు కదా. ఆ గారెల పిండిలో బాగా ఎక్కువగా బేకింగ్ సోడా కలిపించు. దానివల్ల ఏంటి ఉపయోగం? ముందు చెప్పింది చెయ్యి. అలాగే బయట చైనీస్ రెస్టారెంట్లో ఎక్కువగా వాడుతుంటారే అజినోమోటో అని, తెల్లగా ఉప్పులాగా ఉంటుంది. అది ఫుడ్డులో కలిపితే నాలుగుకి మంచి టేస్ట్ వస్తుంది, ఒంటికి మాత్రం క్యాన్సర్ వస్తుంది. దాన్ని తెప్పించి అన్ని కూరల్లో కల్పించి. వేదవతి వంటల్లో ఫుడ్ కలర్ కలిపితేనే ఒప్పుకోదు, ఇక ఈ అజినోమోటో కలిపితే ఒప్పుకుంటుందా? అందుకే కదా కలపమని చెప్పేది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ ఆలోచనలన్నీ నీకెలా వస్తున్నాయి శోభన్ రాజు? టీవీ చూడలేదా? చూడండి, అన్నీ వాటంతట అవే తెలిసిపోతుంటాయి. ముందు నేను చెప్పినట్టు చేయండి, తర్వాత నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిద్దాం. నువ్వేం చేయాలో ఇప్పుడే తెలిసింది హంస. వద్దమ్మా, నా మీద ఏదైనా కోపం ఉంటే నన్ను ఏదైనా చేయండి. కడుపుకి తినే దాని మీద ఎందుకమ్మా? ఏయ్, ముందు నోరు ముయ్. అక్కడ నీ మొగుడు చావు బతుకుల్లో ఉంటే చెప్పింది చెప్పినట్టు నోరు మూసుకొని చేయకుండా నసుగుతావేంటి? చెప్పేనా? మాట వినట్లేదని చెప్పేనా? వద్దమ్మా, వద్దు. మీరేం చెప్తే అది చేస్తానమ్మా. నా భర్తనేం చెయ్యొద్దమ్మా. అది అలారా దారికి. ఆ ధరణి అండ చూసుకొని ఏం ఆడుకున్నావే? ఇప్పుడు చూపిస్తానే నేనంటే ఏంటో. మూసుకొని నేను చెప్పింది చెయ్యి. ఎవ్వరూ రావట్లేదు కానీ
వస్తుంది, ఇచ్చేయి. అక్క అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఏంటక్క అదోలా ఉన్నావు? నన్ను చూస్తావేంటి? నిన్ను దీన్ని ఏదో అనడం తప్ప నాకింక వేరే పని లేదనుకుంటున్నావా? అలా చూస్తావేంటి? చెప్పు. ఇప్పుడు నేను నిన్నేమన్నా అన్నానా? లేదమ్మా, నన్నెవరూ ఏమనలేదు. ఏమంది? నీ మెడలో తాళి తెగి పూసలు జారాయా? అంటే అంతా సెంటిమెంటల్ గా సిచ్యుయేషన్ కి తగ్గట్టుగానే జరుగుతోందన్నమాట. చెప్పింది విని నీ తాళి గట్టిదనిపించుకుంటావో లేక నీ చేతులతోనే తెంచుకుంటావో నువ్వే డిసైడ్ చేసుకో. పిల్లలెక్కడా? పెద్దబాబు ఇంకా రాలేదు. నాని బాబుకి ఆకలిగా లేదంట, తర్వాత తింటానన్నారు. శ్రావణమ్మేమో ఏదో పనుందని తర్వాత తింటానన్నారమ్మా. అదిగో ధరణం వస్తుంది. గారెలు రెడీ మావయ్య. వావ్, ఏది మర్చిపోయినా నాకిష్టమైన గారెలు చేయడం మాత్రం మర్చిపోవు. ఆహా, చూస్తుంటేనే నోరూరిపోతోంది. ఆహా. తీసి నోట్లో వేసుకో. బేకింగ్ సోడాకి కడుపు ఊరిపోతుంది. అసలు నువ్వు వచ్చాకమ్మా భోజనం మీద ఆసక్తి మరీ ఎక్కువైపోయింది. 10 రోజుల్లో 4 కేజీలు పెరిగిపోయాను. అయితే ఈ రోజు నుంచి ఇవి తినడం మానేయండి. ఏం అవసరం లేదు. కావాలంటే ఇంకొక గంట ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాను కానీ తిండి దగ్గర మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఆహా, రుచి చూడు. నోట్లో పెడితే జున్ను ముక్కలా కరిగిపోతుంది. అమ్మ ధరణి, నీ చేతి వంటలతో ఇండియా మొత్తం ఒక ఫుడ్ చైన్ రెస్టారెంట్ కనుక పెట్టామంటే అందులో వచ్చే ప్రాఫిట్ మన బిజినెస్ ప్రాఫిట్ని దాటిపోతుంది. మరీ అంత రుచిగా ఉన్నాయంటే వంటల్లో ఏం కలుపుతుందో మరి. ఏమీ కలపక్కర్లేదు. కాస్త మనసు పెట్టి ఇష్టంగా వండితే చాలు. ఏ వంటలో అయినా రుచి వస్తుంది. సరే మావయ్య గారు, మీరు మెల్లిగా తింటూ ఉండండి. అల్లం చట్నీ లోపలుంది, తీసుకొస్తాను. సరే తీసుకురా.
ఏంటొదినా పాపం ధరణి ఇంత ప్రేమగా వంట చేస్తే ఏదో కలిపిందంటావేంటి? ఏం కలుపుతుంది? ఏదో కలిపింది అనడం లేదొదినా. మనం ఎంత వండినా రాని టేస్ట్ ధరణి చేస్తే వస్తుందంటే మనం వెయ్యందేమైనా కొత్తగా వేస్తుందేమోనని చిన్న అనుమానం. అదే బయట చైనీస్ రెస్టారెంట్లో టేస్ట్ కోసం బేకింగ్ సోడా, అజినోమోటో లాంటివి కలుపుతుంటారు. అవి తింటే గ్యాస్ ఎక్కువై కడుపు మంట, గుండె నొప్పి లాంటివి వస్తాయి. మరీ ఎక్కువ తింటే క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. చిచే, అలాంటివైతే ధరణి అస్సలు కలపదు. భగవంతుడా, ఇట్లాంటి పరిస్థితి ఎట్లా కల్పించినావు? ఒక పక్క నా మాంగళ్యం, ఇంకొక పక్క ధరణమ్మ బతుకు. అన్యాయం చేయనీకి మనసు రావట్లేదు, కానీ తప్పట్లేదు. ఏం చెయ్యాలా? ఛాన్సే లేదమ్మా. ఏమన్నా కలిపితే తెలిసిపోదా? ఎంత బాగున్నాయో చూడు. ఏమైందండి? ఏం లేదు, కొంచెం గుండె పట్టేసినట్టు అవుతోంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదండి, ఇంత లోపల ఏమైంది? ఏమో తెలియట్లేదు. అదేంటన్నయ్యా, 20 గారెలు తిన్నా ఏమీ అయ్యేది కాదు. రెండో గారికి ఇలా అవుతోందేంటి? పైగా అక్కడ నొప్పి వస్తుందంటే ఖచ్చితంగా అది గ్యాస్ వల్ల వచ్చిన నొప్పే. పొద్దునే టాబ్లెట్ వేసుకున్నాను, గ్యాస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సే లేదు. పొద్దున్నే టాబ్లెట్ వేసుకున్నా ఇప్పుడు గారెలు తిన్నావు కదన్నయ్యా. మొన్న ఇలాగే తెలిసిన ఒక ఆవిడ హోటల్కెళ్ళి 2 గారెలు తింది. అంతే, గుండె నొప్పని హాస్పిటల్లో చేరింది. తర్వాత తెలిసిందేంటంటే అది గ్యాస్ వల్ల వచ్చిన నొప్పట. ఆ తర్వాత అనుమానం వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ గారెల్లో బేకింగ్ సోడా మోతాదుకు మించి కలిపారని తేలింది. ఖచ్చితంగా ఈ గారెల్లో కూడా బేకింగ్ సోడా కలిపిందన్నయ్యా. నువ్వు ఇలా ప్లేట్ పిరాయిస్తావని నాకు తెలిసే, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. లేదు ప్రియంవద, నువ్వెన్ని చెప్పినా ధరణి అలాంటి పని చేయదు. నాకే వేరే ప్రాబ్లం ఏదో ఉంది, డాక్టర్కు చూపించాలి. అమ్మగారు, మీకు వారం రోజుల నుంచి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్తే ఏమవుతుందోనని భయపడి చెప్పలేదు. భయం ఎందుకు? అయినా దేని గురించి చెప్పాలనుకుంటున్నావు? అలా భయపడతావెందుకు? చెప్పు. అదేనమ్మా, ధరణమ్మ గారు వంట చేయడం మొదలెట్టినప్పటి నుంచి ఎక్కువ బేకింగ్ సోడా కలుపుతున్నారమ్మా. అలాగే బాగా రుచిగా ఉండడం కోసం పౌడర్ కలుపుతుందమ్మా. అదేదో పౌడర్ కలుపుతుందమ్మా, దాని పేరు ఏదో ఉంది, నాకు నోరు తిరగట్లేదు. అజినోమోటోనా? అది గదే. నిజమా? నమ్మలేకపోతున్నాను. నిజమేనమ్మా, మీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? అయ్యగారు బాత్ చూసి చెప్పాలనుకున్నానమ్మా, లేకుంటే చెప్పేదాన్నే కాదు.